సినీ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటి? కమిట్మెంట్స్ ఇన్ ద సెన్స్ కాస్టింగ్ కౌచ్. కాస్టింగ్ కౌచ్. ఓకే. యాక్చువల్గా కమిట్మెంట్ అనేది చాలా బ్యూటిఫుల్ వర్డ్ అండి. దాన్ని భ్రష్టు పట్టించారు కదా, పాపం మీరు కూడా అనాల్సి వస్తుంది లేడీ అయ్యుండి. బిగినింగ్ లో, వెరీ బిగినింగ్ లో డార్లింగ్ తర్వాత కొన్ని ఆఫర్స్ వచ్చాయి అన్నాను కదా, ఇలానే అప్పుడు నేను చిన్నదాన్ని, చాలా చాలా వెరీ వెరీ యంగ్ గర్ల్ ఐ వాస్. అంటే మీకు తెలియదే ఉందమ్మా, కమిటెడ్గా మీరు కమిటెడా అని అడిగారు డైరెక్ట్ గానే. కోఆర్డినేటర్స్ ఎవరో వస్తారు, కమిటెడ్ అంటే మా డిగ్రీ లాంగ్వేజ్ లో, ఇంగ్లీష్ మీడియం లాంగ్వేజ్ లో ఆమె కమిటెడ్ స్టూడెంట్, ఆమె కమిటెడ్ డాటర్, ఇది కదా. అవును, ఆఫ్ కోర్స్ అండి, ఆమె కమిటెడ్ యాక్టర్ అని చెప్పి ఆయనకి అర్థం కాలేదు, ఆయనకి ఇంగ్లీష్ రాదు. సరే అయితే మరి ఇంక అన్ని ఓకే అని చెప్పేస్తాను. ఏంటి ఓకే అని చెప్పేస్తారు, ఇంకా మీరేం డబ్బులు డేట్స్ మాట్లాడలేదు కదా. అంటే మీరు ఇఫ్ యూ కమిటెడ్ ఇంకా అవన్నీ ఏముందిలేండి, డబ్బులు ఎంతన్నా ఇస్తారు. అప్పుడు నాకు కలిగింది, వాట్ యూ మీన్ బై కమిటెడ్? దెన్ యూ హ్యావ్ టు బీ ఫ్రెండ్లీ విత్ సో అండ్ సో డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్ ఆర్ హీరో, వాట్ ఎవర్ నాన్ సెన్స్ హీ స్టార్టెడ్ టు టెల్. నేను చెప్పాను, సార్ ఇది చాలా పవిత్రమైన ప్రొఫెషన్, ఇలాంటివి ఉంటాయని మీకు తెలీదా ముందే? మీరు మరి అలాంటప్పుడు ఎందుకు ఫీల్డ్ లోకి వచ్చు? మీరెవరు చెప్పడానికి నేను ఈ ఫీల్డ్ లోకి రావాలో వద్దో చెప్పడానికి? ఇలాంటివి ఏమీ టచ్ చేయకుండా ఉన్న యాక్టర్స్ ని మీరు ఏం చేస్తారు? ఉన్నారు కూడా అట్లాంటి వాళ్ళందరూ ఏం ప్రూవ్ చేయడానికి వచ్చారు? ఇలాంటివి ఏమి, ఇలాంటి వాటిలోకి వెళ్లకుండా టాలెంట్ తో, పేషెన్స్ తో వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు కదా. సో మీరు ఇలాంటివి ఉన్నాయని తెలిసి ఎందుకు వచ్చారు అంటే, అందరూ ఇలాగే ఉంటారని తెలియక వచ్చాను. గుడ్ ఆన్సర్. అండ్ అందరూ అలా లేరని నమ్మొచ్చాను. అండ్ నా ఎక్స్పీరియన్స్ లో ఒక్కళ్ళు కూడా అలా లేరు. నేను ఇప్పటి వరకు యాక్ట్ చేసిన ఫస్ట్ డైరెక్టర్ కరుణాకరన్ గారి దగ్గర నుంచి, మై రీసెంట్ డైరెక్టర్ సారంగపాణి జాతకం, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, మీ కళ్ళు చూసి మాత్రమే మాట్లాడే డైరెక్టర్స్ తో నేను వర్క్ చేశాను. మీ కళ్ళు దిగి మీ లిప్స్ వరకు కూడా వెళ్ళవు వాళ్ళ లుక్స్, ఇంకా కిందకి మర్చిపోండి. మీ ఐస్ చూసి మాత్రమే మాట్లాడతారు. అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులతో నేను వర్క్ చేశాను. లెట్ ఇట్ బి బొమ్మరిల్లు భాస్కర్ గారు ఆర్ శివ నిర్వాణ గారు, మన ఖుషి డైరెక్టర్ శివ నిర్వాణ గారు. ఎవ్వరు కూడా చిన్న సఫకేషన్ కూడా ఇవ్వలేదు ఏ రోజు నాకు, సెట్ ఆన్ ద సెట్ ఆర్ ఆఫ్ సెట్. వాళ్ళందరి దగ్గర నా నెంబర్ ఉంటుంది. నేను హాయ్ అని పెడితే హాయ్ అమ్మా ఎలా ఉన్నావు, అంతేగాని ర్యాండమ్ గా వాళ్ళు హాయ్ అని పెట్టడం కానీ ఏదైనా పిచ్చి నథింగ్. నేను ఇలాంటి బెస్ట్ డైరెక్టర్స్ తో వర్క్ చేశాను. సో నాకు ఆ అవసరం ఉన్న డైరెక్టర్స్ బిగినింగ్ లో, ఎప్పుడైతే మీకు ఇంటర్నెట్ ఇంత వ్యాస్ట్ గా లేదో, మీ యూట్యూబ్ ఛానల్స్ ఇంత వ్యాస్ట్ గా లేవో, భయం లేదో, ఒక సెల్ ఫోన్ లేదో, ఇంట్లోంచి వచ్చేటప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తామనే భయంతో మీ మమ్మీ డాడీ షివర్ అయ్యే టైమ్స్ లో, ఆ టైమ్స్ లో కొంచెం అట్లాంటివి ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. నేను అలాంటి వాటి వల్ల, మీరు అన్నారు కదా ఎందుకు అంత గ్యాప్ వచ్చిందని, యాక్సిడెంట్ ఒక రీజన్ అయితే, తర్వాత ఇలాంటి వాటి వల్ల కొన్ని ఆఫర్స్ నేను వదులుకున్నాను. బట్ నాకేం బాధగా లేదు, ఎందుకంటే వదులుకోవడం వల్లే నాకు మంచి డైరెక్టర్స్ ని కలిసే ఛాన్స్ వచ్చింది. నేను లక్ష్మీ మంచు గారిని ఒకలైలా కోసం అనే ఆడిషన్, అదే మీటింగ్కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ సెలెక్టెడ్ యాజ్ ఎ మెయిన్ హీరోయిన్ ఫర్ హర్ సీరియల్. ఆవిడది ఫస్ట్ సీరియల్. అప్పటి వరకు ఆవిడ షోస్ చేశారు, టాక్ షోస్, బట్ సీరియల్ ప్రొడ్యూస్ చేయలేదు. ఒకలైలా కోసం అనేది లక్ష్మీ మంచు గారి ఫస్ట్ సీరియల్ ప్రొడక్షన్, మంచు ప్రొడక్షన్, లక్ష్మీ మంచు ప్రొడక్షన్. తిరుపతిలో వాళ్ళ విద్యానికేతన్, అక్కడ షూటింగ్ అనమాట. అయితే నేను చెప్పాను, నేను జుమ్మంది నాదంకి ఆడిషన్కి వచ్చాను, మీకు గుర్తుందా? తాప్సీ కి మూవీ, యా, దాంట్లో నాకు మూవీ ఆడిషన్ సెకండ్ హీరోయిన్ ఏంటి నాకు తెలీదు, ఆడిషన్ కొంచెం గుర్తుందా అంటే, గుర్తుంది, వై యువర్ నాట్ సెలెక్టెడ్ అంటే, ఐ డోంట్ నో మ్యామ్, సెలెక్ట్ అన్నారు, మళ్ళీ ఫోన్ చేయలేదు వాళ్ళు. ప్రొడక్షన్ జరుగుతుంటాయి రా, నాకు తెలుసు. బట్ ఆవిడ ఒక్కటే ఒక మాట చెప్పారు, నీ లైఫ్ లో ఎన్ని నోస్ వస్తే అంత మంచిది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న నోస్ అన్ని అయిపోతున్నాయి. అంటే మీకు 10 నోస్ వచ్చినాయి అనుకోండి, మీ లైఫ్ లో రావాల్సిన నోస్ లో 10 వెళ్ళిపోయినాయి అని చూడాలి. అంటే ఇంక మిగిలినవి ఏంటి, మంచివే ఉంటాయి.
ఈ దిస్ వెర్షన్ ఆఫ్ ద థాట్, ఆమె మాట్లాడిన ఒక్క మాట, ఆవిడ చాలా బాగా ఉంటారు. ఓ మై గాడ్, షీ ఈజ్ సో సో వార్మ్. ఆవిడకి అవసరం లేదు అగైన్, బట్ షీ కేర్స్ ఎవ్రీ వన్ అండ్ షీ రెస్పెక్ట్స్ ఎవ్రీ వన్. ప్రొడక్షన్ గిన్నెలు కడిగే ఆమె ఉంటుంది కదా, అక్కడ వరకు వెళ్ళి ఆమె పేరు గుర్తుపెట్టుకొని బాగున్నా అమ్మా ఏం చేస్తున్నావు ఏంటి అని పక్కన ఇట్లా స్క్వాడ్స్ లో కూర్చుని మాట్లాడొస్తారు. సీరియస్లీ, ఊరికే చెప్పలేం కదా. అంటే ఒక రోజు 2 రోజులు అబ్జర్వ్ చేయలేదు. అగైన్ ఐ హ్యాడ్ అ లిటిల్ లాంగ్ జర్నీ. సెట్స్కి వచ్చేవారు అప్పుడప్పుడు ఒక లైలా కోసం సెట్స్కి. అండ్ అది నేను మనసులో చాలా బాగా పెట్టుకున్నాను. ఎప్పుడైనా ఒక రోల్ ఇలా కమిట్మెంట్ వల్లనో ఇంకా దేని వల్లనో రిజెక్ట్ అయితే, మన లైఫ్లో మనకి దేవుడు అన్ని లిమిటెడ్గానే కదా ఇస్తాడు. సక్సెస్ లిమిటెడ్, ఫెయిల్యూర్స్ లిమిటెడ్, అన్ని లిమిటెడ్. సో మనకు ఒక బౌల్లో ఒక 1000 నోస్ రాసి పెట్టున్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అందులో 100 నోస్ అయిపోయింది, అమ్మయ్య 101 నో అయిపోయింది, 102 నో అయిపోయింది, అట్లా కౌంట్ చేసుకుని నో వెళ్ళిపోయింది, ఇంకా మిగిలినవి ఎస్లు అని అనుకోవాలి. అండ్ ఐ రియలీ రిమెంబర్ దట్ అండ్ ఇట్ వర్క్స్. అలా ఆలోచించడం చాలా వర్క్ అవుతుంది వెన్ యు ఆర్ రిజెక్టెడ్. ఏదైనా కారణం వల్ల ఒకటి చేతి వరకు నోటి వరకు వచ్చి జారిపోవచ్చు. యాక్చువల్లీ అట్లా నాకు జారిపోయిన అవకాశాలు కళ్యాణ్ గారితో ముందనే చాలా సినిమాలు, గోపాల ఐ వాజ్ ఆఫర్డ్ మధుశాలిని గారి రోల్. ఇంకొకటి తీన్మార్లో పీరియడ్ టైంలో స్టోరీ ఉంటుంది కదా, అంటే వేరే పవన్ కళ్యాణ్ ఉంటారు చూడండి, యంగ్ పవన్ కళ్యాణ్ గారు కాకుండా పాత పవన్ కళ్యాణ్ రోల్ ఉంటుంది. అందులో ఆ హీరోయిన్ తో పాటు ఆటో రిక్షాలో తిరుగుతూ ఉంటుంది ఆ పక్కన ఒక అమ్మాయి ఉంటుంది కదా, ఆ రోల్ వచ్చింది. నేను ఆర్ఎస్సీ కూడా వెళ్ళాను Day 1. మళ్ళీ వాళ్ళు ఎందుకో పంపించారు, మళ్ళీ చెప్తాము ఏదో చెప్పి. సో ద మెనీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మీరు సెట్ వరకు వెళ్ళాక కూడా ఒక్కొక్కసారి తెలీదు. బట్ ఒకటి మహాలక్ష్మి గారు, నేనైతే ఆ ఫేజ్ దాటేసాను. మీరు సెట్ కి వెళ్ళాక రిజెక్ట్ చేసి ఇంటికి పంపించారు ఫేజ్ గానీ, మీకు కమిట్మెంట్ అని చెప్పి సఫకేట్ చేసే ఫేజ్ గానీ నేను దాటానని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి నా సక్సెస్ అది. ఇప్పుడు చిన్న బేబీ ఉంది కదా, ఫ్యామిలీ సపోర్టింగ్ ఎట్లా ఉంటుంది? ఫ్యామిలీ, my mother supports me. She takes care of my potta actually. So nene ondi tini raakkarledu. My mother is there. My husband really supports me. Even ippudu nenu meeku interview istunanu, కింద కార్ లో బేబీతో తను ఉన్నాడు. ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ వీ వాంటెడ్ టు గో టు అ మూవీ. సో తన కార్ లో కింద ఉన్నారు. సో ఎంత రమ్మని చెప్పినా రాలేదు. సో వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. సో ఇట్లా నేను ఆచార్య చేసేటప్పుడు అది లాక్డౌన్ టైం కదా, ఇది సడన్లీ ప్రెగ్నెంట్. సో నేను 3rd month షూట్కి వెళ్ళాను, 9th month షూట్కి వెళ్ళాను, 8th month షూట్కి వెళ్ళాను. బేబీ 20 days ఉన్నప్పుడు షూట్కి వెళ్ళాను. ఐ యూస్ టు వీన్ ఇన్ ద వ్యాన్స్, క్యారవాన్స్. సో హీ యూస్ టు క్యారీ ద బేబీ. హీ వర్క్స్ విత్ మైక్రోసాఫ్ట్. సో తను వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని నాకు షూట్స్ ఉన్నప్పుడు తను నాకు కూడా వచ్చి వ్యాన్ లో కూర్చుని బేబీని చూసుకొని, తనకి వీలు కానప్పుడు అమ్మ. ఐ ఆల్సో హైర్ మై టీమ్. నేను ఒక 2 పెట్టుకుంటాను. సో దట్ బేబీకి అంత జనాలు కనిపిస్తూ ఉండాలి, అది ఒక్కతే అయిపోకూడదు.